నమస్తే, నేను అంకిత. కర్ణాటక సీఎం సిద్దిరామయ్యని పదవి నుంచి తప్పించాలన్నట్లు చూస్తున్నారు. అయితే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీని వెనుక బీజేపీ నాయకులుండి జగన్మోహన్ రెడ్డితో ఇది చేపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో అసలు ఈ టాపిక్ ఏంటి, దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్దిరామయ్యని పదవి నుంచి తొలగించబోతున్నట్లు తెలుస్తుంది. సో అసలు ఎందుకంటారు? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు? సో జగన్మోహన్ రెడ్డితో బీజేపీ నాయకులు వెనకుండి చేపిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు దీని వెనుక అంతా ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? తాజాగా కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆ రాజకీయ పరిణామాల వెనుక ఏం జరుగుతుంది అనే దాని మీద కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఒకటి. రెండు, ఎందుకు ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఏలు పెడుతున్నారు, ఏలు పెట్టే ఛాన్స్ ఉంది అనే దాని మీద కనుక మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే బీజేపీ వాళ్ళే అతని చేత ఇలాంటి పనులన్నీ చేపిస్తున్నారేమో అనేటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని కూల్చి వేయకుండా జాగ్రత్త పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చి వేస్తుంది భారతదేశ వ్యాప్తంగా అనేది తెలుసు. దాదాపు 16 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలని కూల్చేసింది 2014 నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేయబోతుంది బీజేపీ అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది చర్చ. అలాగే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేయబోతుందని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలుస్తారు కర్ణాటకలో అని అంటే, దాన్ని ప్రభుత్వాన్ని కూల్చేసే బాధ్యతను అక్కడ జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు అనేది ఒకటి. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేసే బాధ్యత కేసీఆర్కి అప్పచెప్పారు అనేది ఇంకోటి. ఈ రెండు వినిపిస్తున్నాయి. ఎందుకు ఆ విధంగా అప్పచెప్పారు? కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అప్పచెప్పారంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో చీలిక రావాలి, కూలిపోవాలంటే. చీలిక రావాలంటే అక్కడ 2 వర్గాలు ఉన్నాయి, ప్రధానమైన వర్గాలు. ఒకటి సిద్దిరామయ్య వర్గం, 2 డికే శివకుమార్ వర్గం. డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి, డికే శివకుమార్ ఇద్దరు బిజినెస్లు నడిపేవాళ్ళు, బెంగళూరు కేంద్రంగా చేసుకొని. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య వ్యాపారపరమైనటువంటి సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి. 2, గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. ఆయన బాగా వ్యాపారాల్లో, ప్రత్యేకించి మైనింగ్లో, అది కూడా ఓబులాపురం మైనింగ్లో సంబంధించి ఆయన బాగా సంపాదించేశాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి, ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు ఒకటి. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ రెగ్యులర్గా కలుస్తుంటారు ఎలహంగా ప్యాలెస్లో. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం చేస్తున్నాడంటే, గాలి జనార్దన్ రెడ్డితోటి, డికే శివకుమార్ తోటి, ఇద్దరితోటి మంత్రాలు సాగిస్తున్నాడు. సో ఈ పరిచయాలు, బలమైనటువంటి పరిచయాలు, వీటిని బేస్ చేసుకొని ఈ పరిచయాలని అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కూల్చేయాలి. ఆయనేమో బీజేపీ, గాలి జనార్దన్ రెడ్డి, డికే శివకుమార్ ఏమో కాంగ్రెస్. సో డికే శివకుమార్ ఎప్పటి నుంచో సీఎం కావాలనేది ఆయన కోరిక. ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోయిందో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎలహంగా ప్యాలెస్లో బెంగళూరులో కుట్రలు చేస్తూ ఉన్నాడో, అప్పుడే ఆడ కాంగ్రెస్ పార్టీలో ఒక పుండు పుట్టింది. ఏంటది అని అంటే, మహామైసూరుకు సంబంధించి ముండా స్కామ్ అంటారు. మహామైసూరు సంబంధించి అక్కడ ల్యాండ్ అలాట్ జరిగినప్పుడు ఆ ల్యాండ్ అలాట్లో సిద్దిరామయ్యకి సంబంధించినటువంటి సిద్దిరామయ్య సతీమణి ఆవిడ ఏ ల్యాండ్ అయితే రావాలో దానికన్నా ఎక్సెస్ తీసుకున్నారు అనేది ఆ కుంభకోణం. ఓకే. దాని మీద అక్కడ ఉండేటువంటి గవర్నర్ ఏం చేశారు, సిద్దిరామయ్యని విచారించడానికి ఆదేశాలు జారీ చేశారు. సిద్దిరామయ్యని విచారించవచ్చు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు గవర్నర్. అంటే వన్స్ విచారణ, ఆయన మీద కేసు ఫైల్ అయిందంటే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. అందుకని ఆయన ఏం చేశాడు, గవర్నర్ ఆర్డర్స్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వేశారు. హైకోర్టు ఏం చెప్పింది,
విచారించండి అని చెప్పింది. అంటే గవర్నర్ ఆర్డర్స్ని సరైనవే అని చెప్పి హైకోర్టు చెప్పింది. దీంతో ఇప్పుడు విచారణకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సిద్ధరామయ్యకి. అందుకే అత్యవసరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని పెట్టారు. మరి ఈ శాసనసభాపక్ష సమావేశంలో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. డీకే శివకుమార్ని సీఎంగా చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇన్ కేసు అది జరగకపోతే కనుక అప్పుడు నీకు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని డీకే శివకుమార్ బయటకు వస్తున్నాడు అనే టాక్ కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీని డీకే శివకుమార్ పోయి కలిశాడు. దీని అంతటి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అక్కడ కూల్చేసేటువంటి ఒక టాస్క్ని బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు. ఆ టాస్క్ అక్కడ నడుస్తుంది. ఇక్కడ ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూల్చేసిన ప్రయత్నం తెలంగాణలో చేయబోతున్నారు అనేది ఇంకోటి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇక్కడ ఎవరి ద్వారా చేస్తారంటే కేసీఆర్ ద్వారా చేసేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్కి అంత బలం ఉందా అని అంటే కేసీఆర్కి టచ్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసిన అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి ఈ కొన్ని టాస్క్ని బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేత చేయిస్తున్నారు ఇప్పటికీ కూడా. అందుకే ఆయన బెయిల్ రద్దు కావట్లేదు. అందుకే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది కేసుల్లో ఉన్నా ముందస్తు బెయిల్తో బయటకు వస్తున్నారు తప్పితే ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదు ఇప్పటివరకు. ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్లో కేసులు అనేక కేసులు బుక్ అయినాయి. లాస్ట్కి హత్యాయత్నం కేసు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి హత్యాయత్నం కేసులో బుక్ అయితే అతను కూడా ముందస్తు బెయిల్ మీద వచ్చాడు, జైలుకి వెళ్లకుండా. ఏ ఒక్క లీడరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి విచారించారు, కానీ ఇంతవరకు ఒకళ్ళు కూడా రిమాండ్కి వెళ్ళారు. ఒకళ్ళు వెళ్ళారు. అది కూడా నందిగం సురేష్ అనే అతను జైలుకి వెళ్ళి రిమాండ్లో ఉన్నాడు. మిగతా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పరివారం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా అవినాష్ రెడ్డి కానీ, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఉంది కదా, జైలుకి వెళ్ళలేదు కదా, అప్పిరెడ్డి కానీ, కేంద్ర కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళలో ఆయన ప్రముఖుడు కదా అప్పిరెడ్డి, ఆయనే వెళ్ళలేదు. తర్వాత తలసల రఘురాం ఆయనే వెళ్ళలేదు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఆయనే వెళ్ళలేదు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనే వెళ్ళలేదు. సొంత సామాజిక వర్గం సొంత మనుషులు అనుకునే వాళ్ళ మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు జైలుకి వెళ్తున్నారు. వెంకటరామరెడ్డి మైనింగ్, లిక్కరు వాసుదేవరెడ్డి వీళ్ళెవ్వరు జైలుకి వెళ్ళలేదు కదా. కేవలం ఊరికే నామకాయ వాస్తే కేసులు పెట్టి విచారిస్తున్నారు తప్పితే వాళ్ళెవ్వరిని ఏమి టచ్ చేయడానికి కూడా అడుగునేటు ప్రభుత్వం ధైర్యం చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు పూర్తిగా సంపూర్ణంగా అందజేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇలాంటి టాస్క్లు ఉన్నాయి. ఏది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయాలి. ఈ టాస్క్లు కనుక ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తిరుగు లేకుండా కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ టాస్క్లు ఫుల్ఫిల్ చేస్తున్నాడు కాబట్టి ఆ టాస్క్లు ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇష్యూలో, లడ్డు ఇష్యూలో నెయ్యిలో పంది కొవ్వు కలిపారని చెప్పి అనుమానిస్తూ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా దాని మీద ఇవాల్టికి కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ సంబంధించిన లీడర్లు ఎవరు స్పందించాల. జీవీఎల్ కానీ, పురంధరేశ్వరి గారు కానీ, లేదా విష్ణువర్ధన్ రెడ్డి కానీ, లేదా మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కానీ, లేదా మాధవ్ కానీ, వీళ్ళందరూ చాలామంది లీడర్లు వీళ్ళెవ్వరూ స్పందించాల. అసలు నరేంద్ర మోడీ స్పందించాలి కదా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించలేదు కదా, ఇప్పటి వరకు స్పందించలేదు కదా. సో బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి, ఒక వర్గం స్పందించింది, ఇంకొక వర్గం స్పందించాలి. ప్రధానమైనటువంటి వర్గం స్పందించాలి. లేదా నరేంద్ర మోడీ అమిత్ షా వర్గం ఏది స్పందించలేదు. దానికి కారణం ఏంటంటే ఇది కర్ణాటకలో ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసేటువంటి టాస్క్ ఆయనకు అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు అటు జగన్మోహన్ రెడ్డికి అలాగే బీజేపీకి మధ్య ఒక బలమైనటువంటి
బంధం ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.